కృష్ణా జిల్లా మోపిదేవిలోని బీసీ ఎంజేపీ గురుకుల పాఠశాలలో ముస్తాబు ప్రారంభ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి వసతి గృహంలో నూతనంగా నిర్మించిన హ్యాండ్ వాష్ ఏరియాను ప్రారంభించారు. అలాగే బీసీ వసతి గృహంలో ముస్తాబు కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీసీ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాం. మరి ఈరోజు అందులో భాగమైన ఈరోజు మోపిదేవి ఎంజేపీ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం బీసీ వెల్ఫేర్ తరఫున. మరి దానికి శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ గారు, అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ వారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గారు, మరి శాలివాహన చైర్మన్ అందరం వచ్చి ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమం గురించి చర్చించాం. మరి శుభ్రత ఎంత అవసరం అనే విషయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక పక్క వాష్ బేషన్స్, మిర్రర్, మరి దువ్వెన, నెయిల్ కట్టరు, మరి హ్యాండ్ వాష్ కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో కావాలి. అందుకు ఒక గ్రూప్ లీడర్ని పెట్టడం, మరి ప్రత్యేకంగా మరి స్టాఫ్ను కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అందించేసాం. చాలా నిజంగానే ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు, నాణ్యతమైన భోజనంతో పాటు, నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి స్థాయి అంటే పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పరిశుభ్రత అవసరం అన్న విషయాన్ని కూడా విద్యార్థులందరికీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్లో 42 లక్షల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా టీచర్స్తోనూ పిల్లలతోనూ కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి ఈరోజు